అంజుమన్ ఆస్తులపై వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అసత్య ప్రచారాలు ఆపాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ హితవు పలికారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం నజీర్ మాట్లాడారు. ముస్లిం ఆస్తుల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంజుమన్ ఆదాయం పెంచేలా నగరంపాలెం ఈద్గాను దుకాణాలు ఏర్పాటు చేశామని, రంజాన్ పండుగ నమాజ్ రోజు మొత్తం ఖాళీ చేయిస్తామని తెలిపారు. ఆ తర్వాత కూడా దుకాణాలు యథావిధిగా సాగుతాయని, ధ్వంసం చేసే దమ్మున్న వాళ్లు ముందుకు రావాలని నూరి ఫాతిమాని ఉద్దేశించి సవాల్ చేశారు. ఈరోజు అంజుమన్ ఇస్లామియాకు సంబంధించినటువంటి మంగళగిరి పెదకాకాని మండలంలో ఉన్నటువంటి 71 ఎకరాల 57 సెంట్ల స్థలాన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ఐటీ పార్క్ కోసం గుంటూరు జిల్లా కలెక్టర్ వారు డిసెంబర్ 19వ తారీఖున భూసేకరణ చట్టం కింద ఆ భూమిని ప్రభుత్వ ప్రజా ఉపయోగాల కోసం ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. అది శాసనసభ్యుడిగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంజుమన్ ఇస్లామియా అధ్యక్షుడిగా నాకు తెలిసినటువంటి వెంటనే దాని మీద అబ్జెక్షన్స్ను అంజుమన్ కమిటీ వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అంశం ప్రకారం ఆ ఆస్తి అంజుమన్ ఇస్లామియా గుంటూరుకు సంబంధించింది. ఇది గుంటూరు ప్రజలు అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మైనారిటీల జీవిత విధానాన్ని వారి అభ్యున్నతికి ఉపయోగపడేటువంటి ఆస్తిగా దీని గురించి పూర్తిగా వివరంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దాని తర్వాత గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళి ఈ విధంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఏదైతే ఐటీ పార్క్ సంబంధించి భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉందో దాని మీద ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు, ముస్లింలకు సంబంధించినటువంటి చారిటీ జరుగుతూ ఉంది. వాటిని ఇబ్బంది కలిగితే ముస్లింలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంది అని చెప్పి కూడా ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. దానికి గౌరవ మంత్రి గారు ఎక్కడ కూడా ముస్లింల ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు, కంటికి రెప్పలాగా ముస్లింలను కాపాడుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది. వారికి గతంలో కన్నా భిన్నంగా ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో దానికన్నా భిన్నంగా అవకాశం ఉన్నంత వరకు వారికి మేలు చేసేటువంటి కార్యక్రమంలోనే మేము ఉంటాము అని చెప్పి ఆయన భరోసా కల్పించడం జరిగింది. దానికి ఒక శాసనసభ్యుడిగా ఒక పర్యాయం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి సమావేశంలో తప్పకుండా నగరంలో ఉన్నటువంటి ముస్లిం పుర ప్రముఖులందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడతాను, వారి ఆలోచనలు తీసుకొని ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.